నిజంగా కూడా ఇప్పుడే సినిమా అయిపోయిందన్న విధంగా చేసిన యాక్టింగ్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా దీనికి ఈ యాక్టింగ్కి అవార్డు వస్తుందని చెప్పి మేము నంది అవార్డు వస్తుందని మేము భావిస్తున్నాం. బ్రహ్మాండమైన హిట్ కొట్టింది, సమస్య లేదు. కానీ ఇలాంటి ఇంకో సినిమా కూడా కంటిన్యూ 2-3 సినిమాలు ఇట్లు కొడితే దాని కథ వేరే ఉంటుంది. సుధీర్ కృష్ణ గారు కూడా అనేవారు 2-3 కంటిన్యూ. ఇలాంటి సినిమాలు వేరే డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటున్నాను. డిఫరెంట్గా సినిమాలు కూడా అన్ని డిఫరెంట్గా ఉండాలి. నాకు యాక్టింగ్కి మన కష్టపడడానికి యాక్టింగ్కి ఫలితం దక్కాలని ఉంటుంది. కానీ సేమ్ రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు అందరు కూడా. శివుడు ఇది చూస్తే బాగుంటుంది అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా. ఇందులో దైవము దైవశక్తి అన్నది ఏ విధంగా ఉంటుంది కూడా మనం చూస్తుంటాము. ఎప్పుడు కూడా జయమే గెలుస్తుంది, మంచిగా గెలుస్తుంది అని చెప్పి ఇందులో నిరూపించడం జరిగింది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారిది దేవుడే గెలిచాడు సినిమా ఏదైతే విజయనిర్మల డైరెక్షన్లో వచ్చిందో ఆ టైప్లో ఈ సినిమాలు వచ్చింది. ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టు ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా తీశారు. తప్పకుండా ఇది పెద్ద హిట్ అవుతుంది. మన అవసరం శ్రీనివాస్ తన యొక్క చూపించారు బ్రో, చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. క్లైమాక్స్ మాత్రం నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది. అంటే క్లైమాక్స్ చాలా నచ్చింది అన్న. ఒక హైలైట్ అని చెప్తున్నా అన్న. అంటే తాళ బిందెలు కదా, ధనాపేక్ష ఉంటుంది కదా, ధనంగా నాకే కావాలి, ధనం కావాలని కొడుకుని చూడు, అట్లాంటి వాళ్ళకి ఒక మంచి బుద్ధి చెప్పే సినిమా అది. నాకైతే చాలా అవుట్స్టాండింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ మీరు అనుకున్నట్టు రొమాన్స్ సీన్స్లు, సో ఐటమ్ సాంగ్స్ అవన్నీ ఉండవు. కానీ సినిమాలో అయితే చాలా బాగా అనిపించింది. ఒక డివోషనల్ మూవీ అనేది, శివుని భక్తులకు అందరూ బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ వీకెండ్లో ఈ సినిమా చూడాలి, చాలా బాగుంది. అవునవును. సో నాకైతే ఇది బాలీవుడ్లో కనిపించలేదు. మంచిగానే చాలా మనకు తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఇమిడిపోయే విధంగా తీశారు. సో సినిమాలో ప్లస్ మైనస్ ఉందన్న. కానీ నాకైతే ప్లస్ అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా అరే నిజంగానే ఆ విఎఫ్ఎక్స్ చూస్తుంటే నిజంగా ఒక బాహుబలి లాగా చూసినట్టుగా చాలా డిఫరెంట్గా కల్కి సినిమా లాగా అనిపించింది. అంటే ఆ భక్తి చాలా క్రియేటివ్గా అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. సుధీర్ బాబు అయితే నిజంగా ప్రాణం పెట్టాడు. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. పాపం సుధీర్ అన్న చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు కానీ అనుకున్న హిట్ దొరకట్లా. మరి ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ ఏంటో తెలియట్లేదు. కానీ మంచి హిట్ పడితే చూద్దాం ఎదురు చూస్తున్నా కానీ అంత హిట్ పడట్లేదు. సో ఆయన హిట్ కోసం ఎదురు చూస్తున్నా, హిట్ రావట్లా. సో జటాధర్ మూవీ ఒక యావరేజ్ ఫిల్మ్. ఏం ఫస్ట్ హాఫ్ అంతా ఏదో ల్యాగ్ చేశాడు, లంకి బిందులు అన్నాడు, లాస్ట్లో శివుని చూపించాడు. బాగుంటుంది అనుకున్నా కానీ నాకు యావరేజ్. ఏఐ శివుడి గురించి ఆ సీజీ అంతా బాగా చూపించారు. సో స్క్రిప్ట్ విషయంలో నాకు కొంచెం లోటుపాట్లు ఉన్నాయి, కొంచెం యావరేజ్గా ఉంది.